పివి సునీల్ కుమార్ వివాదాస్పద అధికారిని ఎక్కువ మంది అనుకుంటారు, అంటే లార్జర్ సెన్స్లో, ఎందుకంటే మధ్యకాలంలో జరిగిన పరిణామాలు ఇవన్నీ. అంటే మీడియాకి ఏంటంటే కాంట్రవర్సీ వెళ్ళినంతగా మంచి పనులు వెళ్ళవు. ఎస్ సార్. ఇప్పుడు నేను ఇవన్నీ చేశానంటే ఎవడు చూస్తాడు, ఎవరికి ఇంట్రెస్ట్? అవును. అదే ఈయన ఎవడో కొట్టాడు తిట్టాడు అంటే బ్రహ్మాండంగా ఇష్యూ, అదే వ్యూవర్షిప్ కావాలి. అవును. అండ్ మీడియా కూడానండి కుల ప్రాతిపదికన చీలిపోయింది. సారీ టు సే, వాళ్ళ కులం ఆఫీసర్ అయితే వాడిని ఎత్తుతారు. అర్థం సార్, మీరంటే డివిజన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐజీగా ఉండగా దేశంలో మొట్టమొదటిసారి ఈ స్టేట్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో అనేది మొత్తాన్ని ఆటోమేషన్ చేశాను. ఓకే. 40 మంది పనిచేసే దగ్గర 4గురితో మొత్తం పని అయిపోయేలాగా, అది కూడా వెరీ ఎఫిషియెంట్గా. ఓకే. వెరీ ఎఫిషియెంట్గా కంప్లీట్ ఆటోమేషన్ అనేది మన దగ్గరే చేసాం. ఓకే. అది నా పేరు లేకుండా వార్త రాశారు. ఓహో, మీరు యాక్చువల్గా చేసింది? నేనే చేశాను, ఇంకెవరు చేస్తాడు? ఎస్ఆర్పి నా కిందే ఉంది. అవును. నా పేరు రాయిలా. అదే సమయంలో ఈ మీడియాకి సంబంధించిన వాళ్ళ కులానికి సంబంధించిన ఒక కలెక్టరు ఏదో ట్రాక్టర్లు అవి కావాలంటే ఈ యాప్లో మీరు బుక్ చేసుకోవచ్చు అని పెట్టాడు ఆయన. దానికి ఆయన ఫోటో వేసి ఫ్రంట్ పేజ్లో ఓకే బాక్స్ వేసి, ఇదిగో మా వాడు ఇంత కనిపెట్టాడు చూడండి అని. అర్థమైంది. సో దేశంలో ఫస్ట్ టైము ఒక స్టేట్ మొత్తానికి రికార్డ్స్ అన్ని నేను ఆటోమేట్ చేస్తే దాన్ని కన్సిడర్ చేయలే, దాన్ని వేరు అంటే పేరు కూడా తలుచుకోవాలి అందులో. ఓకే. దిస్ ఈజ్ హౌ మీడియా వర్క్స్. అండ్ ఈ మధ్య కూడా చూస్తే మీకు క్యాట్లో ఏదో నాకు ఎగనెస్ట్గా అసలు క్యాట్ ఆర్డర్లో ఏమి డిస్మిస్ చేసింది తప్పితే వాళ్ళు ఏమి ఆర్డర్ ఇవ్వాల. అదే సునీల్ కుమార్ కు క్యాట్ లో ఎదురు దెబ్బ ఉంది. రిటైర్మెంట్ ఇది కాకుండా బెనిఫిట్స్ లేకుండా రిటైర్మెంట్ అయిపోయారు. అసలు నేను వేసింది ఏంటి, క్యాట్ని అడిగింది ఏంటి, సస్పెన్షన్ రిలీవ్ చేసి పోస్టింగ్ అడిగాను, అంతవరకే. అంతే సార్. బెనిఫిట్స్ గురించి నేనేం అడగల. నేను అడగంది వాడేలా ఆర్డర్ పాస్ చేస్తాడు? హౌ కెన్ దే పాస్? కరెక్టే. అవును. వీళ్ళ కవిత్వం ఇది దళిత వ్యతిరేక కవిత్వం అన్నమాట. ఓకే. పెద్దగా వేసేసి రాసేసుకున్నాడు. ఎదురు దెబ్బ అది ఇది వాళ్ళేదో వాదన వినిపిస్తారు. అవును. వాదన వేరు, కోర్ట్ అబ్జర్వేషన్ వేరు. అండ్ అది క్యాట్ అండి. క్యాట్ కోర్ట్ ఏం అభిప్రాయపడింది లేదంటే ట్రిబ్యునల్ లెట్ దెమ్, నో ప్రాబ్లం. వాళ్ళు అన్నది ఫైనల్ కాదు కదా. క్యాట్ మీద హైకోర్టు ఉంది. అవును. హైకోర్టు మీద సుప్రీంకోర్టు ఉంది. అపీల్ చేసుకోవచ్చు కదా. ఎక్కడో చోట నాకు న్యాయం జరుగుతుంది. అవును. బట్ ఏం జరిగింది అది రాయరు. ఓకే. దానికి మళ్ళొద్దాం. సో లాస్ట్ మినిట్ దాకా డ్రాగ్ చేసింది గవర్నమెంట్. అసలు వాదనలే జరగని వాళ్ళ. ఓకే. వాదనలు జరగకుండా ఆర్డర్ ఎక్కడ వస్తుంది? పోనీ నాకు ఎదురు దెబ్బ తగిలినా వెనక దెబ్బ తగిలినా అక్కడ నుంచి నేను అప్పీల్కి పోయే టైం కూడా ఇవ్వాల. ఓకే. ఇవన్నీ రాయరు. అవును. అది లాస్ట్ డే, రిటైర్మెంట్ లాస్ట్ డే వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఏం ఉపయోగం దాంతో? అవును. సో ఇవన్నీ ఏం రాయరు. అవును. రాయకుండా ఎదురు దెబ్బ అని పెద్ద రాశారు. సరే రాసా బాగుంది. నేను అడిగేది ఏంటంటే, మరి రఘురామకృష్ణరాజు గారు 3 సిబిఐ కేసుల్లో పలుమార్లు సిబిఐ ఆఫీస్కి వెళ్ళాడు, సిబిఐ ఆఫీస్ మెట్లెక్కాడు. ఓకే. విచారణ కోసం. ఏం మీకు ఒక్క ఫోటో కానీ విజువల్ కానీ దొరకలేదా? ఓకే. మరి అదెందుకు వేయలేదు? కులపిచ్చండి వీళ్ళకి, దళిత వ్యతిరేకత. రైట్. రాజుగారికి యాడ్ వర్షన్ చూసి రాయరు. కులపిచ్చి మీడియా ఇది. ఓకే. ఒక్క ఫోటో దొరకదండి, ఒక వీడియో దొరకదా? మరి ఆయన సిబిఐ మెట్లు దిగి వస్తున్నప్పుడు అక్కడ గొట్టం పెట్టి నువ్వు అడగచ్చు కదా, గొట్టం గడివి. ఏమండి ఎలా అనిపించింది సిబిఐ ఎంక్వైరీ? ఎలా ఫీల్ అవుతున్నారు? బెయిల్ ఎలా తెచ్చుకున్నారు? 2000 కోట్లు కొట్టేసి మీరు బయట ఎలా తిరుగుతున్నారు దర్జాగా? ఈ సిబిఐ చేతులు ముడుచుకుని కూర్చుందా? ఈ చేతగాని సిబిఐ ఇది, పనికి వాళ్ళని సిబిఐ ఇది అని అడగచ్చు కదా. మరి ఎందుకు అడగలా? రైట్. మీరు అన్నట్టు డివిజన్ అనేది ఉంది. అది ప్రజలకి సంబంధించిన ఇష్యూ ఏదండి. 2000 కోట్లు నష్టపోయారు బ్యాంకుల్లో, అది ప్రజలకి సంబంధించిన ఇష్యూనా? నాకేదో సస్పెన్షన్ రిలీవ్ అది ఇస్తే ఏంది, ఇవ్వకపోతే ఏంది? అవును. ఇది పెద్ద ఇష్యూనా? ఓకే. అంటే ఇది కులపిచ్చి మీడియా ఎంత వంకరగా పనిచేస్తుంది అనే దానికి ఉదాహరణ. అంటే సస్పెన్షన్లో ఉండి రిటైర్ అయ్యారు అన్నది ఇప్పుడు మీ మీద ఒక ముద్ర పడిపోయింది. జాతీయ సమస్య మరి హార్మోన్ జలసంది మూసుకుపోయింది మరి.